ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. దేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను, మీరు గమనించండి. సామెతలు 35వ వచనము. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క మాటలన్నీ కూడా పుటం పెట్టబడ్డాయి అన్నమాట. అంటే ఆయన యొక్క మాటలు అన్నీ కూడా పరిశుద్ధమైనవి, ఆయన మాటలన్నీ కూడా పవిత్రమైనవి, ఆయన మాటలన్నీ కూడా స్వచ్ఛమైన యొక్క మాటలై ఉన్నాయి. దేవుని యొక్క మాటలన్నీ కూడా పుటము పెట్టబడ్డవి. నిజంగా ఆ మాటల యొక్క విషయంలో ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఎట్లండి? ఆయన్ని ఆశ్రయించే వారికి అది కేడముగా మార్చబడుతూ ఉన్నది. కేడము అంటే అది విలువైనది, శ్రేష్టమైనది అని వాక్యం రాయబడుతూ ఉన్నది. దేవుడి మాటలన్నీ కూడా పుటం పెట్టబడ్డాయి. దేవుడి బిడ్డలారా, అటువంటి గొప్ప మాటలు యందు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి విశ్వాస జీవితంలో ముందుకు నడుస్తూ ఉన్నాము. ఆ స్వేచ్ఛమైన, ఆ సృష్టమైన యొక్క మాటలను అవి పుటం వేయబడ్డాయి కాబట్టి వాటిని వినేవారికి కానీ, వాటిని ఆశ్రయించేవారిని కానీ, వాటితో నడిచేవారిని కానీ, వాటితో పాటు జీవించేవారిని దేవుడు కేడముగా ఎంచుతూ ఉన్నాడు. కేడము అంటే అది చాలా శ్రేష్టమైన యొక్క విధానము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒకవేళ బంగారం కొనటానికి మనం షాప్కి వెళ్తే, అయ్యా కేడెం బంగారం మీ దగ్గర ఉన్నదా అని అడుగుతాం. దేనికి? కేడెము అన్నిటిలో కన్నా కూడా అది చాలా విలువైనది కాబట్టి, నిజంగా దేవుని యొక్క పుటం వేయబడిన మాటలు గనక నువ్వు విశ్వాసం ఉంచి, ఆయనతో ఆ మాటలతో నువ్వు విశ్వసించి, ఆ మాటల యందు నువ్వు భయభక్తులు కలిగి ఆయనతో కూడా నువ్వు జీవించినట్లయితే నిన్ను ఆయన కేడముగా మరిచే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను గొప్పవానిగా చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి విలువ కలిగిన వారముగా మనం దీవించబడాలి అంటే దేవుని యొక్క మాటలు పుటం పెట్టబడ్డాయి. ఆ శ్రేష్టమైన మాటలు యందు విశ్వాసం కలిగి ఉందాము. అందుకనే యోహాను భక్తుడు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్న మాట ఏమనంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అతడు మరణములో నుండి, తీర్పులో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని వాక్యం రాయబడుతూ ఉన్నది. దేవుడి మాటలు పుటం వేయబడ్డాయి. దేవుడి బిడ్డలారా, దేవుడి మాటలు స్వచ్ఛమైనవి, దేవుడి మాటలు శ్రేష్టమైనవి కాబట్టి ఆ మాటలు యందు విశ్వాసం ఉంచి ఆయనతో మనం జీవించడానికి ఇష్టపడి మన పాప జీవితాలన్నింటినీ కూడా దేవుని యొక్క సన్నిధానములు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంతో కడగబడి మనము కూడా శ్రేష్టమైన కేడము వలె, సువర్ణము వలె మనము కూడా మార్చబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీ మాటలన్నీ కూడా పుటం పెట్టబడ్డాయి ప్రభువా. ఆ మాటలు యందు విశ్వాసము కలిగిన మేము ప్రభువా, అయా కేడము వలె మీరు మాకు, అయా మీరు కేడము వలె ఆదరించి, బలపరిచి, దీవించి మమ్మలను మీరు శ్రేష్టమైన వారిగా దీవిస్తానని చెప్పిన దేవుడు కాబట్టి నీ మాటలు యందు విశ్వాసం కలిగి ముందుకు నడవటానికి మమ్ములను, మా కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు ప్రార్థన చేయండి. ఆమెన్.